హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను మల్లిపూడి అనే ఒక గ్రామంలో ఉన్నానండి. ఈ మల్లిపూడి అనే గ్రామం పెనుమంట్ర మండలానికి చెందింది. ఈ గ్రామంలో రెండు అద్భుతమైన క్షేత్రాలు అయితే ఉన్నాయి. అవి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ క్షేత్రం వచ్చేసి మదన గోపాల స్వామి వారి క్షేత్రం అన్నమాట. అలాగే ఇటువైపు మీరు చూస్తున్నారు కదా, ఈ క్షేత్రం వచ్చేసి ఉమా అగస్త్యేశ్వర స్వామివారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ శివాలయంలోకి అయితే వెళ్దాము. వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దామండి లోపల. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చాలా ఖాళీ స్థలం ఉంది. ఎంత బాగుందో చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా ఏ అలికిడి లేదు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. చూడండి ఒకసారి, మన లోపలికి రాగానే ఆవుల దర్శనం ఇచ్చినాయి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈయనేనండి అగస్త్య మహాముని. ఈయన పేరు మీదే ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించారనమాట. ఈయన పూర్వం ఇక్కడ ఈ ప్రదేశంలో, ఈ మల్లిపూడి అనే గ్రామంలో తపస్సు చేశారనమాట. ఆ తపస్సు చేసిన తర్వాత శివుడి దర్శనం ఇచ్చారు. శివుడి దర్శనం ఇచ్చి ఇక్కడ కొలువై ఉంటానని చెప్పేసి ఆయనకి మాట ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత ఈయన్ని, ఇక్కడున్న స్వామివారిని అగస్త్యేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇది చూడండి, భలే ఆడుకుంటుంది అది. ఇదిగోండి, ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక్కడ స్థల పురాణం అనమాట. చూడొచ్చు, ఇక్కడ రెండు ఆవులు ఉన్నాయి చూడండి. అమ్మో, పొడుస్తున్నాయి ఇవి. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దామండి. ముందుగా నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ, చూడొచ్చు మీరు. అలాగే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు స్వామివారిని. ఇదిగోండి, ఈయనే శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామివారు. చూసారు కదా. ఇప్పుడు ఈ పక్కనే ఉన్న ఉమాదేవి అమ్మవారిని కూడా చూద్దామండి. ఉమాదేవి అమ్మవారు కూడా ఈ పక్కనే ఉంటారు. ఇదిగోండి, ఈవిడ వచ్చేసి ఉమాదేవి అమ్మవారు అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది చూడండి. శ్రీ మహావిష్ణువు. యాక్చువల్గా ఇది పంచాయతన క్షేత్రం అండి. 5గురు ఉంటారు మొత్తం చుట్టూరా కూడా. అంటే మీరు అక్కడ ఫస్ట్ ఉమాదేవి అమ్మవారిని చూశారు, అలాగే ఇక్కడ విష్ణుమూర్తిని కూడా చూశారు కదండి. ఇక్కడ వచ్చేసి సూర్యనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. సూర్యనారాయణుడు, ఈయన సూర్యనారాయణ స్వామివారు అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మహాగణపతి స్వామివారు ఉన్నారు. మహాగణపతి స్వామివారు అన్నమాట. ఇలాగా ఒకే శివాలయంలో 5గురు దైవాలు కొలువై ఉండటం వలన ఈ శివాలయాన్ని పంచాయతన క్షేత్రం అని పిలుస్తారనమాట. 5గురు దేవుళ్ళు ఉంటారు ఒకే ఆలయంలో అనమాట. సో అందుకు పంచాయతన క్షేత్రం అని పిలుస్తారు. అలాగే ఇక్కడ కాలభైరవ స్వామివారు కూడా ఉన్నారు. ఆయన కూడా చూపిస్తాను. ఇవ్వండి, కాలభైరవ స్వామివారి గుడి ఇది. కాలభైరవ స్వామివారు అనమాట.
మొత్తం ఈ ఈ ఆలయం అంతా చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ఆవుదోడ, ఈ లేగదోడ నన్ను పొడవడానికి వచ్చింది. చూడండి ఏంటి ఎలా చూస్తుంది చూడు. ఇక్కడ 2 ఆవులు కూడా ఉన్నాయి. తల మీద చేయకూడదేమో. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న మదన గోపాల స్వామి వారి గుడి కూడా చూద్దాం, లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద జమ్మి చెట్టు ఉంది చూసారా, పెద్ద జమ్మి చెట్టు. ఇక్కడ ఆలయం లోపల నుంచి చూస్తే ఈ ప్రాంగణం అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా పెద్దదండి ఇది. ఈ జమ్మి చెట్టు, అలాగే మీరు అక్కడ చూడొచ్చు ఉసిరి చెట్టు కూడా ఉంది. అదిగోండి. ఇంత స్పేషియస్గా అంటే ఇంత ఖాళీ స్థలం ఉన్న ఆలయాలు చాలా రేర్గా ఉంటాయి. ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడే ఇవ్వండి పెద్ద రావి చెట్టు, దైవ వృక్షం ఇది కూడా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మదన గోపాల స్వామి వారి గుడిలోకి అయితే వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ రాసింది చూడండి, శ్రీ మదన గోపాల స్వామి వారి దేవస్థానము, మల్లిపూడి గ్రామం, పెనుమంట్ర మండలం. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి ఇప్పుడు మదన గోపాల స్వామి వారిని దర్శించుకుందాం. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీకు ఈ ఆలయం. జయ విజయాలు ఉన్నారు అటు ఇటు కూడా. ఇప్పుడు స్వామివారిని చూపిస్తాను మీకు, చూడండి. అరిగోండి చూడండి, మదన గోపాల స్వామి వారు అనమాట ఈయన. గుడి ఆల్రెడీ క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం 12 ఆ టైం అవుతుంది. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ గుడి. చూడండి ఎంత బాగుందో. పిల్లర్స్ అవి కూడా చూడండి బాగా పాతవి అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగుందో గుడి. ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఇటువైపున మండపం కూడా ఉంది చూడండి, మండపం ఉంది. పెళ్ళిళ్ళు అవి కూడా చేస్తారు ఇక్కడ.
ఇది గాలిగోపురం. ఇప్పుడు ఏంటంటే ఇది గ్రామం అన్నమాట, మల్లిపూడి గ్రామం. ఈ బయట ఇవ్వండి, చూసారా? చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ అద్భుతమైన రెండు ఈ దేవాలయాలు, ఈ దేవస్థానాలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూసారు కదా. చాలా బాగుందండి ఇక్కడ అట్మాస్ఫియర్, ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బయట ఎంత వేడున్నా కూడా లోపల అనేది చాలా చల్లగా ఉంది టెంపుల్స్ లోపల. ఇక్కడ చూడండి గోపురం ఎంత ఉందో చూసారా, సూపర్ కదా. గోపురం చూడండి ఎంత హైట్లో ఉందో. ఈ మల్లిపూడి అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిందండి. ఈ మల్లిపూడి అనే గ్రామంలో ఉన్న ఈ అగస్త్యేశ్వర స్వామివారిని అగస్త్య మహాముని తపస్సు చేసి శివుడి కోసం తపస్సు చేస్తుండగా శివుడు సాక్షాత్కరించి ఆయనకి ఇక్కడ కొలువై ఉంటానని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శివలింగానికి అగస్త్య మహాముని పేరు మీద అగస్త్యేశ్వర స్వామివారు అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.